ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 20వ అధ్యాయము. మాళవ దేశానికి అధిపతి అయిన ఇంద్రద్యుమ్నుడు అవంతి నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసేవాడు. అతడు విష్ణు భక్తుడు. రాజ్యంలో ఉన్న వారందరినీ కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. వర్ణాశ్రమాచార ధర్మాలు అతని పాలనలో తూచా తప్పకుండా కనపడేవి. పాపాత్ములు కానీ మూర్ఖులు కానీ ఆ ప్రాంతంలో కనిపించరు. ఉజ్జయిని నగరాన్ని మహాకాలుడనే పేరుతో పరమేశ్వరుడు ఆరాధించబడుతూ పాపాలను పోగొట్టేవాడు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుడు పూర్వ సముద్ర తీరంలో ఉన్న జగన్నాథుని చూడటానికి పురుషోత్తమ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ జగన్నాథునికి ఆలయాన్నే నిర్మించాలని అనుకుంటాడు. ముందుగా వటవృక్ష రూపంలో ఉన్న జగన్నాథునికి పూజలు చేసి కళింగ దేశాధిపతిని కోసలరాజును పిలిపించి మనం ఇక్కడ జగన్నాథుని విగ్రహాన్ని చేయించి ఆ పైన ఆలయాన్ని నిర్మిద్దాం అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఆగమశాస్త్ర పండితులను శిల్పులను పిలిపించి ఇక్కడ జగన్నాథుని ఆలయాన్ని నిర్మించాలి, మీరందరూ దేశమంతా తిరిగి మేలైన రాళ్లను ఎంచుకొని తీసుకొని రండి అని వారిని పంపిస్తాడు. అలాగే వార్తాహరులను పిలిపించి మీరు రాజులందరి దగ్గరకు వెళ్ళి ఆలయ నిర్మాణం గురించి వివరించండి, ఈ కార్యానికి కావలసిన సహాయం చేయటానికి ఇక్కడికి రావలసిందిగా చెప్పండి అని పంపిస్తాడు. రాజులందరూ ఈ వార్త వినగానే రాజలాంఛనాలతో చతురంగ బలాలతో పురుషోత్తమ క్షేత్రానికి చేరుకున్నారు. వారందరినీ ఇంద్రజుమ్నుడు చూసి ఆనందించి ఈ క్షేత్రం చాలా పుణ్యమైంది, అందువల్లే ఇక్కడ జగన్నాథుని ఆలయ నిర్మాణం చేయాలి, అంతకుముందే అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించాను, కానీ కార్యభారము నేనొక్కడనే చేయటం కష్టము, అందువలన మీరందరూ నాకు సహకరించి పనిని నిర్వహించండి అంటాడు. చక్రవర్తి అలా అడగగానే వారందరూ చాలా సంతోషించారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంబరాలన్నీ సమకూర్చారు. యజ్ఞానికి కావలసిన సమస్త ద్రవ్యాలు సమకూర్చారు. దూరదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు రాజులకు అందరికీ అన్ని ఏర్పాట్లు ఏర్పరిచారు. ఒక శుభముహూర్తంలో ఇంద్రజుమ్నుడు యజ్ఞదీక్షితుడై అశ్వాన్ని పూజించి దేశం మీదికి వదిలాడు. అతని కుమారుడు చాలా పరాక్రమవంతులు. వారు అశ్వానికి వెన్నంటి వెళ్ళారు. అధ్వరుడు, ఉద్గాత, బ్రహ్మ, ఋత్విజులు వేద మంత్రోచ్చరణతో హోమాలు చేస్తున్నారు. పండితులు శాస్త్రచర్చలు చేస్తున్నారు. అలా మహావైభవంతో యజ్ఞం పూర్తయింది. చక్రవర్తి అవద్భృత స్నానం చేసి ఇతర దేశాల నుండి వచ్చిన వారందరినీ అపరిమిత ధనంతో సత్కరించాడు. రాజులను గౌరవించి సంతోషపరిచాడు. యాగం సమాప్తమైంది. ఇంద్రజుమ్నుడు ఒకనాడు ఏకాంతంగా కూర్చొని జగన్నాథుని మనసులో తలుచుకుంటే ఇలా స్తుతించాడు. జగన్నాథ, సృష్టిలో ఉన్న ప్రతి అణువు నీ రూపమే. అజ్ఞానులైన మాలాంటి మానవులకు అనేకంగా కనిపిస్తున్నావు. నీ మహిమ గురించి దేవతలే తెలుసుకోలేకపోయారు. మాలాంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? నేను ఇదివరకు ఎన్నో జన్మలెత్తాను. పశుపక్షి మానవ క్రిమికీటకాలలో ఎన్ని మాతృగర్భాలలో పుట్టానో లెక్కలేదు. మానవ జన్మ ఎత్తినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివాను, ఎంతో ధనం అర్థించాను. జలయంత్రంలా జీవితంలో ఎగుడు దిగుడులు చూశాను. ఇలాంటి సంసారంలో పడి ఇదంతా చూడలేక పరితపించాను. నన్ను కనికరించి ఈ సంసార బంధం నుంచి విముక్తి చెయ్యి. నా జీవిత క్షేమం నీ చేతిలో ఉంది. నిన్ను సేవించని వారు అధములు. వారికి నీ మీద భక్తి ఎలా కలుగుతుంది? నేనెప్పుడు ఎన్ని జన్మలెత్తినా నీ నామస్మరణము, నీ మీద భక్తిని ప్రసాదించు. అలా అడగటం మా బెద్దితనము. ఇవే నీకు అనంతకోటి ప్రణామాలు. ఇంద్రజుమ్నుడు చేసిన స్తోత్రానికి జగన్నాథుడు మెచ్చుకొని ఒకనాటి రాత్రి కలలో సాక్షాత్కరించి, రాజా, నీ భక్తిని యాగానికి నేను సంతోషించాను. నీకొక గొప్ప విషయం చెబుతాను. నువ్వు జగన్నాథుని ప్రతిమను జయించి ప్రతిష్ఠించాలి అనుకున్నావు కదా. రేపు ఉదయాన్నే సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ మహావైశల్యం గల అశ్వత్థ వృక్షం ఒకటి కనిపిస్తుంది. దానిని అనుమానించకుండా గొడ్డలితో నరికి పడగొట్టు. ఆ వృక్షాన్ని నరికి దాని నుంచి పెద్ద కొమ్మను వేరు చేసి దానితో జగన్నాథ ప్రతిమ చేయించు. నీ మనసులో ఉన్న రూపంతోనే ఆ ప్రతిమ తయారవుతుంది. విచారించకు అని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఉదయాన్నే లేచి సముద్ర స్నానం ఆచరించుకొని సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడున్న అశ్వత్థ వృక్షాన్ని జగన్నాథుడు చెప్పిన విధంగా నరికాడు. దానిని ముక్కలు చేయబోతుండగా అక్కడికి దేవశిల్పి అయిన విశ్వకర్మ, విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషంలో వచ్చారు. వారు రాజుతో, సముద్ర తీరం అడవుల్లో పడి ఉన్న వృక్షము నీకేం అడ్డం వచ్చింది అని అడిగారు. అప్పుడు రాజు వారితో, ఇది జగన్నాథుని ఆజ్ఞ. నేను జగన్నాథుని ప్రతిమను చేయటానికి ప్రయత్నిస్తుండగా నిన్న నాకు ఒక స్వప్నం వచ్చింది. ఈ వృక్షాన్ని ఛేదించి దీని శాఖతో విగ్రహాన్ని చేయించు అని జగన్నాథుడు ఆజ్ఞాపించాడు. అందుకే దీనిని నరికాను, అంతకంటే వేరే కారణం లేదు అన్నాడు. దాంతో బ్రాహ్మణులు సంతోషించి,
నీలాంటి ధర్మాత్ముడిని పాలకునిగా పొందినందుకు ప్రజలు చాలా ధన్యులు. శ్రీనాథుని ఆరాధించిన వాడివి. ఇలారా, నాతో వచ్చిన ఈ విశ్వబ్రాహ్మణుడు విశ్వకర్మ ఎంతటి శిల్పి. నువ్వు చెప్పిన విధంగా ఇతడు విగ్రహాన్ని చెక్కుతాడు. నువ్వు ప్రస్తుతానికి సముద్ర తీరం వదిలేసి దూరంగా వెళ్ళు అని చెప్పారు. అప్పుడు రాజు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీనివాసుడు విశ్వకర్మను చూసి, నువ్వు ఈ చెట్టు కొమ్మతో జగన్నాథుని ప్రతిమ నిర్మించు. దానితో పాటే బలరామమూర్తి విగ్రహాన్ని కూడా నిర్మించు. హరికి సోదరి అయిన సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా తయారు చెయ్యి అని చెప్పగా విశ్వకర్మ అందుకు అంగీకరిస్తాడు. విశ్వకర్మ మొదట బలరామ విగ్రహాన్ని నిర్మించాడు. తరువాత శ్రీకృష్ణ భగవానుడిది సర్వాలంకారాలతో ఉన్న సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా చెక్కాడు. ఇంద్రజమునుడిని పిలిచి జగన్నాథుడు ఆ విగ్రహాలను చూపించాడు. సరిగ్గా అతడు తలుచుకున్నట్టే ఆ విగ్రహాలు ఉన్నాయి. ఎన్నో అలంకారాలతో స్వల్పకాలంలోనే విగ్రహాలను నిర్మించిన వారిని చూసి పరమాశ్చర్యంతో, అద్భుతమైన తేజస్సుతో ఉన్న మీరెవరు? మాయారూపంలో వచ్చిన దేవతల, మీ వృత్తాంతం వివరించండి అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు, సర్వ వేదాంత రహస్యాల జ్ఞానాన్ని కలిగిన వాడివి. నేను పరమేశ్వరుడను. నువ్వు నా భక్తుడివి కాబట్టి నీకు దర్శనమిచ్చాను. నీకొక వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు రాజు ఆ మాటలు విని ఆనందంతో, ఆనంద స్వరూపమైన పరమపదంతో నాకు అనుగ్రహించు అని కోరుకున్నాడు. అప్పుడు జగన్నాథుడు, ఇంద్రజుమ్న, నువ్వు అనేక యజ్ఞాలు పుణ్యకార్యాలు చేస్తూ 19,000 సంవత్సరాలు పరిపాలన చేస్తావు. నువ్వు చేసిన దాన ధర్మాలతో ఒక మడుగు ఏర్పడుతుంది. తరువాత నువ్వు దేవేంద్రాదులకు కూడా పొందని పరమపదాన్ని పొందుతావు. ఇక్కడ నైరుతి దిశగా ఒక మర్రి చెట్టుంది. దాని సమీపంలో ఒక దేవాలయం ఉంది. రాబోయే ఆషాఢశుద్ధ పంచమి నాడు నన్నక్కడ ప్రతిష్ఠించి 7 రోజులు పూజా పునస్కారాలు చెయ్యి అని చెప్పగా రాజు చాలా సంతోషించాడు. ఈ చర్మవృక్షలతోనే నేను జగన్నాథుని దర్శించాను. ఇంతకంటే ఇంకేం కావాలి అని భావించి సుభద్ర బలరామకృష్ణ విగ్రహాలను పల్లకీలో పెట్టించి దేవాలయానికి తీసుకెళ్లాడు. భగవానుడు చెప్పిన శుభముహూర్తంలో వేదమంత్రాలతో విగ్రహాలను ప్రతిష్ఠించి కళన్యాసం చేయించాడు. ఆ విగ్రహ ప్రతిష్టను యథాశాస్త్రంగా నడిపించిన గురువుకు, ఋత్వికులకు బంగారాభరణాలతో పూజించాడు. బ్రహ్మపురాణము 20వ అధ్యాయం సంపూర్ణం.